మీ మనసంతా నువ్వే సీరియల్లో హీరో యష్ గారితో ఎలా ఉంటది మీ బాండింగ్ అని? ఫ్రెండ్లీగానే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్లీ బాండింగే ఉంది అందరితో చెప్పాలంటే. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది ఇక్కడ. కేరళలో నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ 50 days ఉంటున్నాను కదా. సో వీళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీయే, అన్న అక్క అలా ఒక రిలేషన్స్ ఉంది అందరితో. ఎలా ఉంటుంది సెట్ లో? ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ అంటే మాకు తెలుసు, ఎట్లా అందరం చూస్తూనే ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు విలన్స్ ఉంది కదా, విలన్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు ఫైటింగ్ ఏ ఉంటది, అలా ఉంటది ఇలా ఉంటది అని. సో మేమందరం బయటకు వెళ్ళేది, కలిసి రీల్స్ చేసేది, ఫన్ మూమెంట్స్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ఇలా థింగ్స్ చేస్తారు, కమెంట్స్ కూడా పెడతారు, వీళ్ళు ఇలాగే ఉండొచ్చు కదా సీరియల్ లో కూడా, బట్ సీరియల్ లో అలా ఉండలేము కదా, సీరియలే కదా. సో వీళ్ళకి కూడా ఎప్పుడు డౌటే, ఓ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు రియల్ గా, అంత బాగా క్లోజ్. ఇప్పుడు లేడీస్ అంటే రియల్ గా కూడా కొంచెం అయ్యో లేడీస్ ఉన్న ప్లేస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది, ఈగోస్ ఉంటది కదా. ఏం లేదు, 3 years నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయినా అప్పటి నుంచి క్యారెక్టర్స్ అయినా అందరూ ఒక బాండింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే చెప్పాలంటే ఒక 3 years ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరూ ఒకేలా థింక్ చేస్తున్నారు, ఒక బాండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ స్టిల్ హియర్. సీరియల్ లోనే కాదు, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్. లైక్ మీ నాన్నగారికి ఆ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి మా అందరికి తెలుసు, సో చాలా ఇంట్రెస్ట్ లో మీరు చెప్పారు. కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా? లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా? నాన్నగారి చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు, సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం, ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను, సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం, మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు. అయ్యో తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది, నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా తెలుగు అమ్మాయిని చూసినట్టు ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మీ తెలుగు సాంగ్స్ అని వింటారు అని చెప్పి మాకు తెలుసు. ఒక్కసారి మా వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను పాడితే వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతారు, నేను లాస్ట్ లో పాడతా. వ్యూవర్స్ కోసం తప్పైనా కూడా నేను పాడతా. ఇప్పుడే పాడితే వీళ్ళు అయ్యో ఇది వినాలా లాస్ట్ దాకా అని ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్ లో పాడతా. ఓకే.